welcome to Legend Classes YouTube channel and online classes. తెలంగాణలో ఊరిస్తున్న నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్స్ వస్తాయని ఎస్పెషల్లీ ఎక్కువ మంది కాన్సంట్రేట్ చేస్తున్నది ఎక్కడ అంటే జీపీఓలు, గ్రామ పాలన ఆఫీసర్. సో అదే విఆర్ఓ నుండి ఉద్భవించినటువంటి ఒక ఉద్యోగం. సో అది ఇమ్మీడియట్లీ వస్తాయి. 11,000 దగ్గర ఉన్నాయి, అవి 10,990 చిల్లర పోస్టులు ఉన్నాయన్నారు. సో అది వస్తే చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, చాలా పెద్ద నోటిఫికేషన్ అవుతుంది. సో దాన్ని ఒకసారి విఆర్ఓలనే ఇటు టర్న్ చేస్తామని, ఓసారి వాళ్ళకి ఎగ్జామ్ పెడతామని, ఓసారి అక్కడ వేకెన్సీ అవుతాయి, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటాం. ఇదంతా ఓన్లీ పేపర్ల మీద చర్చ మాత్రమే జరుగుతుంది. సో వాస్తవానికి వాళ్ళందరినీ కూడా ఆప్షన్ పెట్టుకోమన్నారు. సో ఆ ఆప్షన్స్ అనేది ఈ రోజుకి లాస్ట్ అవుతుంది. ఇది విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో, వాళ్ళు జీపీఓగా రావడానికి విల్లింగ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. గతంలో 6,000 వరకు పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకోని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళని పెట్టుకోమన్నారు. ఇక దాని తర్వాత ప్రక్రియ కూడా జరుగుతున్నట్టుగా ఈరోజు మనకు పేపర్లో వచ్చినటువంటి కథనం. సో జీపీఓ పరీక్ష, విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓ పరీక్ష. సో ఓల్డ్ విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారు. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు వచ్చే నెల మే 2వ వారంలో జరుగుతున్నట్టుగా, మే 2వ వారంలో ఈ ఎగ్జామ్ పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే 8th to 14th మధ్యలో ఈ ఎగ్జామ్ ఉండొచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది. సో 8th to 14 మధ్యలో 10వ తారీఖు ఏమో సండే రావచ్చు, ఆ సండే రోజు పెట్టవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేయాలని అంటే టీజీపీఎస్సీ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. టీజీపీఎస్సీనే ఎగ్జామ్ డేట్ను కూడా డిసైడ్ చేసేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఎగ్జామ్ సెంటర్ల కోసము కలెక్టర్లకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినట్టుగా ఈరోజు న్యూస్ కథనం. సో ఇది రేపటికి ఒక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రేపటికి ఎంతమంది అప్లై చేశారు అనేది తెలిసే అవకాశం ఉంటుంది రేపటి పేపర్లో. సో జీపీఓలకు ఎంతమంది అప్లై చేశారో రేపు తెలిస్తే, దీంట్లో నుండి ఎగ్జామ్ పెట్టిన తర్వాత సో ఆ ఎగ్జామ్లో ఎంతమంది క్వాలిఫై అవుతే, వాళ్ళు ఎంతమంది జీపీఓలుగా జాయిన్ అయితే, ఆ మిగిలిన వాళ్ళు మనకు నెక్స్ట్ నోటిఫికేషన్కు ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా జరగాలి, జీపీఓ నోటిఫికేషన్ రావాలి. జీపీఓ అంటే ఏంటంటే గతంలో ఉన్నటువంటి విఆర్ఓనే, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఇక్కడ ఏమన్నారని అంటే గ్రామ పాలన ఆఫీసర్ అని అన్నారు, అంతే. ఆడ విలేజ్ని ఇక్కడ వచ్చేసి గ్రామం అని వాడారు, జీపీఓ అని పేరు పెట్టారు. బట్ నథింగ్ బట్ వర్క్ కండిషన్స్, వర్క్ చేసే అన్నీ కూడా విఆర్ఓనే. విఆర్ఓ విఆర్ఏలకు ప్రస్తుతం ఆప్షన్ దశలోనే ఉన్నాం. ఈ రోజుతో ఇది అయిపోతుంది. ఇది అయిపోయి ఎగ్జామ్ అయిపోతే కానీ మనకు ఒక క్లారిటీ రాదు జీపీఓ నోటిఫికేషన్ గురించి. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. టీజీపీఎస్సీ వీళ్ళకి ఎట్లా ఎగ్జామ్ కండక్ట్ చేస్తో చూస్తే, నెక్స్ట్ చదువుకునే వాళ్ళకు కూడా అలానే ఉంటుందా, పేపర్ మోడల్ మారుస్తారా కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇన్ సర్వీస్ వాళ్ళకు ఎగ్జామ్ కాబట్టి ఇది ఒక రకంగా ఉండొచ్చు, ఫ్రెష్ రిక్రూట్మెంట్కి ఇంకో రకంగా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఎన్ని వస్తాయి ఏందనేది, ఎందుకంటే ఓన్లీ విఆర్ఏలే 16,000 వరకు ఉన్నారట. సో వీళ్ళలో ఎంతమంది ఇటు వస్తారు, ఎంతమంది రారు, ఎక్కడ అవుతుంది, ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, ఎంతమంది క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు, ఇదంతా కూడా చర్చ. సో రేపటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. అంటే చూసాయిగా ఇంతమంది అప్లై చేశారు అంటే దాంట్లో ఒక 10% 15% పోతారు అనుకునే ఎగ్జామ్లో, మిగతా వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అవుతారు, దాని తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళని కూడా చూడాలి మనం. తర్వాత వద్దనుకుని జాయిన్ కాకపోతే అప్పుడు కూడా వేకెట్ ఉంటుంది. కాబట్టి అంతకంటే ఎక్కువ మిగలడానికి స్కోప్ ఉంటుంది. ఎగ్జామ్ అప్లికేషన్స్ ఎంత వచ్చో అంతకంటే ఎక్కువ, ఎగ్జామ్ రాసిన వాళ్ళకంటే ఎక్కువ, జాయిన్ అయిన వాళ్ళకంటే తక్కువ. సో ఇది పెరుగుతూ ఉంటుంది. ఇది అంతా ఒకటి. ఇక లెజెండ్ క్లాస్ యాప్లో మీకు పర్ఫెక్ట్గా ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్, జేఎల్ఎం క్లాసులు ఉన్నాయి. సో వాటిని తీసుకోండి, మంచిగా చదవండి. త్వరలో నోటిఫికేషన్ స్కోప్ ఉన్నది. మీకు లెజెండ్ క్లాసెస్ ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అందిస్తుంది. ఇది జీపీఓకి సంబంధించి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కథనాలు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ.